శాంతి. ఈరోజు 4/11/24 నవంబర్ 4వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, మీ లోపాలను తొలగించుకోవాలంటే స్వచ్ఛమైన హృదయంతో బాబాకు వినిపించండి. బాబా మీకు లోపాలను తొలగించుకునే యుక్తిని తెలియచేస్తారు. మీ లోపాలను తొలగించుకోవాలనుకుంటే స్వచ్ఛమైన హృదయంతో బాబాకు వినిపించండి. బాబా మీకు లోపాలను తొలగించుకునే యుక్తిని తెలియచేస్తారు. ఈరోజు ప్రశ్న, బాబా శక్తి ఏ పిల్లలకు లభిస్తుంది? ఎవరికి లభిస్తుంది? జవాబు, ఏ పిల్లలైతే నిజాయితీతో సర్జన్కు తమ రోగాన్ని గురించి వినిపిస్తారో వారికి బాబా దృష్టినిస్తారు. బాబాకు ఆ పిల్లలపై చాలా దయ కలుగుతుంది. వారిలోని ఆ భూతం తొలగిపోవాలి అని బాబాకు లోపల ఎంతో దయ కలుగుతుంది. బాబా వారికి శక్తినిస్తారు. ఓం శాంతి. బాబా పిల్లలను ప్రశ్నిస్తూ ఉంటారు, తండ్రి నుండి ఏమైనా లభించిందా? ఏ విషయాల్లో లోపముంది అని పిల్లలు ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. ప్రతి ఒక్కరూ తమలో తాము చూసుకోవాలి. నారదుని ఉదాహరణ ఉంది కదా, లక్ష్మిని వరించేందుకు అర్హునిగా ఉన్నానా అని నీ ముఖాన్ని నీ అద్దంలో చూసుకో అని అతడికి చెప్పారు. కావున అలాగే మీరు కూడా లక్ష్మిని వరించేందుకు అర్హునిగా అయ్యాను అని భావిస్తున్నారా? అవ్వనట్లయితే ఏమేం లోపాలు ఉన్నాయి అని బాబా పిల్లలను అడుగుతారు. వాటిని తొలగించుకునేందుకు పిల్లలు పురుషార్థం చేస్తారు. లోపాలను తొలగించుకునేందుకు పురుషార్థం చేస్తున్నారా లేక అసలు చేయడమే లేదా? కొందరైతే పురుషార్థం చేస్తూ ఉంటారు. నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అని కొత్త కొత్త పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. ఎందుకంటే మీరందరూ పర్ఫెక్ట్గా అవ్వాలి. పర్ఫెక్ట్గా తయారు చేసేందుకే బాబా వస్తారు. కావున మీ లక్ష్యము మరియు ఉద్దేశాల చిత్రం కూడా మీ ముందు ఉంచబడింది. లక్ష్మీనారాయణలు ఎవరైతే పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్, సంపూర్ణమైనటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క చిత్రం కూడా మీ ముందు పెట్టడం జరిగింది. మేము ఈ విధంగా పర్ఫెక్ట్గా అయ్యామా అని మిమ్మల్ని మీరు లోపల ప్రశ్నించుకోండి. ఆ భౌతికమైన విద్యలను చదివించే టీచర్ మొదలైన వారంతా ఈ సమయంలో వికారులుగా ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణలు సంపూర్ణ నిర్వికారుల ఉదాహరణ. మీరు అర్ధకల్పం వీరి మహిమను చేశారు. కావున మాలో ఏమేం లోపాలున్నాయి వాటిని తొలగించుకొని మేము మా ఉన్నతిని ఎలా చేసుకోవాలి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. బాబా, మాలో ఈ లోపాలున్నాయి, అవి మా నుండి తొలగడం లేదు, ఏదైనా ఉపాయం తెలియచేయండి అని బాబాకు తెలియచేయాలి. రోగం సర్జన్ ద్వారానే తొలగలదు. కొందరు సహాయక సర్జన్లు కూడా చురుగ్గా ఉంటారు. ఎవరైతే హెల్పింగ్ ఉంటారో వాళ్ళు కూడా డాక్టర్ల నుండి కంపౌండర్లు నేర్చుకుంటారు, చురుకైన డాక్టర్లుగా అయిపోతారు. కావున నాలో ఏమేం లోపాలు ఉన్నాయి అని మిమ్మల్ని మీరు నిజాయితీగా పరిశీలించుకోండి. ఏ కారణంగా నేను ఈ పదవిని పొందలేనని భావిస్తున్నాను అని పరిశీలించుకోండి. మీరు ఈ విధంగా తయారవ్వవచ్చు అని బాబా అయితే అంటారు కదా. మీరు లోపాలను తెలియజేస్తేనే బాబా సలహానివ్వగలరు. రోగాలైతే ఎన్నో ఉన్నాయి, అనేకులలో లోపాలున్నాయి. కొందరిలో చాలా క్రోధము, లోభము ఉన్నాయి. ఇతరులకు అర్థం చేయించేందుకు వారిలో జ్ఞాన ధారణ జరగజాలదు. బాబా అయితే రోజు ఎంతో అర్థం చేయిస్తూ ఉంటారు. నిజానికి ఇంతగా అర్థం చేయించవలసిన అవసరం కనిపించటం లేదు. మంత్రం అర్థాన్ని బాబా అర్థం చేయిస్తారు. మంత్ర అని సంస్కృతంలో అంటే మన్కో తారనే వాళ్ళ, అంటే మనస్సుని నియంత్రించేది. మనస్సుకి ఒక
గమ్యాన్ని చూపించేది లేదు, ఒక మనస్సుని ఒక వైపు తీసుకొని వెళ్ళేది అని అర్థము. సో బాబా అంటున్నారు మంత్రం అర్థాన్ని బాబా అర్థం చేయిస్తారు. తండ్రి అయితే ఒక్కరే కదా, అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి మరియు వారి నుండి వారసత్వాన్ని పొంది మనం ఈ విధంగా తయారవ్వాలి. ఇతర స్కూళ్లలో ఇలా పంచవికారాలపై విజయాన్ని పొందే విషయమే ఉండదు. ఈ విషయం ఇప్పుడే ఉంటుంది. దీన్ని బాబాయే వచ్చి అర్థం చేయిస్తారు. మీలో ఏ భూతాలైతే ఉన్నాయో, ఏవైతే మీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయో వాటిని మీరు తెలియచేసినట్లయితే వాటిని తొలగించుకునేందుకు బాబా యుక్తిని తెలియచేస్తారు. బాబా, ఈ భూతాలు మమ్మల్ని విసిగిస్తున్నాయి అని చెప్పాలి. భూతాలను తొలగించే వారి ముందు వర్ణన అయితే చేయడం జరుగుతుంది కదా. మీలో ఆ భూతాలు ఏవి లేవు. భూతాలంటే ఏవి? ఈ పంచవికారాల రూపీ భూతాలు జన్మ జన్మాంతరాలుగా ఉన్నాయని మీకు తెలుసు. నాలో ఏ భూతాలు ఉన్నాయి అని పరిశీలించుకోవాలి. వాటిని తొలగించుకునేందుకు సలహాను తీసుకోవాలి. కళ్ళు కూడా ఎంతగానో మోసగిస్తూ ఉంటాయి. కావున స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఇతరులను కూడా ఆత్మగా భావించే అభ్యాసం చెయ్యండి అని బాబా అర్థం చేయిస్తారు. ఏ యుక్తి ద్వారా మీ రోగం తొలగిపోతుంది? మనమందరము ఆత్మలము, కావున ఆత్మలంతా పరస్పరం సోదరులే. శరీరం అయితే లేదు. ఆత్మలమైన మనమందరము తిరిగి వెళ్ళనున్నామని కూడా మీకు తెలుసు. మేము సర్వగుణ సంపన్నంగా అయ్యామా లేక మాలో ఏవైనా అవగుణాలున్నాయా అని మిమ్మల్ని మీరు చూసుకోవాలి. బాబా కూడా కూర్చొని ఆ ఆత్మను చూస్తారు. తనలో ఈ లోపాలు ఉన్నాయి, కావున తనకు శక్తినిద్దాము. ఈ పిల్లల విఘ్నం తొలగిపోవాలి అని బాబా కూడా ఆత్మను చూస్తారు. సర్జన్ నుండే దాస్తూ ఉన్నట్లయితే వారేం చేయగలరు? మీరు మీ అవగుణాలను తెలియచేస్తూ ఉన్నట్లయితే బాబా కూడా సలహా ఇస్తారు. ఏ విధంగా ఆత్మలైన మీరు, బాబా మీరెంత మధురమైన వారు, మమ్మల్ని ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేశారు అని తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో అలా స్మృతి చేయడం ద్వారా భూతాలు పారిపోతూ ఉంటాయి. ఏదో ఒక భూతమైతే తప్పకుండా ఉంది. సర్జన్ అయిన బాబాకు తెలియచేయండి, బాబా మాకు దీని యుక్తిని తెలియచేయండి అని అడగండి. లేకపోతే ఎంతో నష్టం వాటిల్లుతుంది. అలా వినిపించడం ద్వారా బాబాకు కూడా ఎంతో దయ కలుగుతుంది. ఈ భూతాలు ఎంతగా విసిగిస్తున్నాయి. భూతాలను పారద్రోలేవారైతే ఒక్క తండ్రియే. వారు యుక్తిగా పారద్రోలుతారు. ఈ 5 భూతాలను పారద్రోలండి అని అర్థం చేయించడం జరుగుతుంది. అయినా అన్ని భూతాలు పారిపోవు. కొందరిలో విశేషంగా ఉంటాయి, కొందరిలో తక్కువగా ఉంటాయి. కానీ ఉండడం అయితే తప్పకుండా ఉన్నాయి. వీరిలో ఈ భూతం ఉంది అని బాబా గమనిస్తారు. దృష్టి ఇచ్చే సమయంలో లోపల తెలుస్తుంది కదా, ఇతడు చాలా మంచి పిల్లవాడు, ఇతడిలో మంచి మంచి గుణాలన్నీ ఉన్నాయి, కానీ ఏమీ మాట్లాడడు, ఎవ్వరికీ అర్థం చేయించలేడు అని అర్థమవుతుంది. మాయ గొంతు మూసేసినట్లయింది. వారి గొంతు తెరుచుకున్నట్లయితే ఇతరుల సేవను కూడా చేయడం మొదలు పెడతారు అని బాబాకే తెలుస్తుంది. ఇతరుల సేవలో తమ సేవ ఉంది. మీరు శివబాబా సేవను చేయరు. శివబాబా తాము స్వయం సేవ చేసేందుకు వచ్చారు. ఈ జన్మ జన్మాంతరాల భూతాలను పారద్రోలాలి అని వారంటారు. వృక్షం మెల్లమెల్లగా వృద్ధి నొందుతూ ఉంటుంది. ఆకులు రాలిపోతూ ఉంటాయి అన్నది కూడా మీకు తెలుసు అని బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. మాయ విఘ్నాలను కలిగిస్తుంది. కూర్చుంటూ ఆలోచనలు మారిపోతాయి. సన్యాసులకు ద్వేషం కలగడంతో ఒక్కసారిగా ఇక్కడి నుండి మాయమైపోతారు. ఏ కారణము ఉండదు, ఏ మాట ఉండదు. అందరి సంబంధము తండ్రితోనే ఉంది. పిల్లలైతే నెంబర్ వారీగా ఉన్నారు. ఈ విషయాలను కూడా తండ్రికి యథార్థంగా తెలియచేసినట్లయితే లోపాలు తొలగిపోగలవు మరియు ఉన్నత పదవిని పొందగలుగుతారు. కొందరు తెలియజేయని కారణంగా తమను తాము చాలా నష్టపరుచుకుంటారని బాబాకు తెలుసు. ఎంతగా అర్థం చేయించినా కానీ అదే పనిని చేయడం మొదలు పెడతారు.
చేయగండి అని చెప్పినా కానీ చేస్తూ ఉంటే మాయ పట్టేసుకుంటుంది. మాయ ఎలాంటిది? కొండ చిలువ వంటిది. అందరినీ కడుపులో వేసుకుంది. ఊపిలో గొంతు వరకు కూరుకుపోయారు. బాబా ఎంతగా అర్థం చేయిస్తారు. ఇంకే విషయమూ లేదు, కేవలం 2 తండ్రులు ఉన్నారు అని తెలియచేయండి. ఒక లౌకిక తండ్రి అయితే సదా లభిస్తూనే ఉంటాడు, సత్యుగంలో కూడా లభిస్తాడు, అలాగే కలియుగంలో కూడా లభిస్తాడు. సత్యుగంలో పారలౌకిక తండ్రి లభించరు. పారలౌకిక తండ్రి అయితే ఒకేసారి వస్తారు. పారలౌకిక తండ్రి వచ్చి నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. భక్తి మార్గంలో వారి పూజ ఎంతగా జరుగుతుంది. స్మృతి చేస్తారు. శివాలయాలు అయితే ఎన్నో ఉన్నాయి, సేవ లేదు అని పిల్లలు అంటారు. అరే, శివాలయాలైతే అన్ని చోట్ల ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వీరిని ఎందుకు పూజిస్తున్నారు అని మీరు అడగవచ్చు. తాను శరీరధారి అయితే కాదు, మరి అతడెవరు? పరమాత్మ అని అంటారు. వీరిని తప్ప ఇంకెవ్వరిని అలా అనరు. మరి పరమాత్మ మనకు తండ్రి కదా. వారిని ఖుదా అని కూడా అంటారు, అలాగే అల్లా అని కూడా అంటారు. ఎక్కువగా పరంపిత పరమాత్మ అని అంటారు. వారి నుండి ఏం లభిస్తుంది అన్నది మీకేమైనా తెలుసా? భారతదేశంలో శివనామాన్ని ఎంతగానో తలుచుకుంటారు. శివ జయంతిని పండుగగా కూడా జరుపుకుంటారు. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. తండ్రి వివిధ రకాలుగా ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఎవరి వద్దకైనా వెళ్ళవచ్చు, కానీ చాలా నెమ్మదిగా నమ్రతతో మాట్లాడాలి. మీ పేరు భారతదేశంలో ఎంతగానో వ్యాపించి ఉంది. మీరు కొద్దిగా మాట్లాడినా వీరు బీకేలు అని వెంటనే అర్థం చేసుకుంటారు. గ్రామాల్లో చాలా అమాయకులుగా ఉంటారు, కావున మందిరాలలోకి వెళ్ళి సేవ చేయడం చాలా సహజము. మీరు వచ్చినట్లయితే మేము మీకు శివబాబా జీవిత గాథను గూర్చి వినిపిస్తాము అని చెప్పండి. మీరు శివుణ్ణి పూజిస్తారు, వారిని ఏం కోరుకుంటారు? మేమైతే వారి పూర్తి జీవిత గాథను గూర్చి తెలియచేయగలము అని చెప్పండి. మరునాడు మళ్ళీ లక్ష్మీనారాయణల మందిరంలోకి వెళ్ళండి. మీ లోపల ఎంతో సంతోషం ఉంటుంది. గ్రామాల్లో సేవ చేయాలి అని పిల్లలు భావిస్తారు. అందరికీ వారి వారి తెలివి ఉంది. మొట్టమొదట శివబాబా మందిరంలోకి వెళ్ళండి, ఆ తర్వాత లక్ష్మీనారాయణల మందిరంలోకి వెళ్ళండి. వీరికి ఈ వారసత్వం ఎలా లభించింది అని వారిని అడగండి. మీరు వచ్చినట్లయితే మేము మీకు ఈ దేవీ దేవతల 84 జన్మల కథను గురించి వినిపిస్తాము అని చెప్పాలి. గ్రామవాసులను కూడా మేల్కొల్పాలి. మీరు వెళ్ళి ప్రేమగా అర్థం చేయిస్తారు. మీరొక ఆత్మ, ఆత్మయే మాట్లాడుతుంది. ఈ శరీరం అయితే అంతమైపోనున్నది. ఆత్మలమైన మనం పావనంగా తయారై తండ్రి వద్దకు వెళ్ళాలి. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు అని చెప్పాలి. ఈ విషయాలను వినడంతోనే వారిలో ఆకర్షణ కలుగుతుంది. మీరెంతగా దేహీ అభిమానులుగా ఉంటారో అంతగా మీలో ఆకర్షణ వస్తుంది. ఇప్పుడే ఇంకా ఈ దేహంపై, పాత ప్రపంచంపై పూర్తి వైరాగ్యం రాలేదు. ఈ పాత శరీరాన్ని వదిలివేయాలని మీకు తెలుసు. దీనిపై మమకారం ఎందుకు పెట్టుకోవాలి? శరీరం ఉన్నా కూడా శరీరంపై ఎటువంటి మమకారము ఉండకూడదు. ఇప్పుడు ఆత్మలైన మనం పావనంగా అయి మన ఇంటికి వెళ్ళాలి అని లోపల ఇదే చింతన ఉండాలి. ఇటువంటి తండ్రిని ఎలా వదలగలము అని కూడా అనిపిస్తుంది. ఇటువంటి తండ్రి మళ్ళీ ఎప్పుడూ లభించరు. కావున ఇటువంటి ఆలోచనలను చేయడం ద్వారా తండ్రి కూడా గుర్తుకు వస్తారు. అలాగే ఇల్లు కూడా గుర్తుకు వస్తుంది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తాము. 84 జన్మలు పూర్తయ్యాయి. పగలు మీ వ్యాపారాలు మొదలైన వాటిని చేసుకోండి. గృహస్థ వ్యవహారంలో అయితే ఉండవలసిందే. అందులో ఉంటూ కూడా మీరు ఇవన్నీ అంతమైపోనున్నాయి. ఇప్పుడిక మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి అన్నది మీ బుద్ధిలో ఉంచుకోండి. గృహస్థ వ్యవహారంలో కూడా తప్పకుండా ఉండాలి అని బాబా అన్నారు. లేకపోతే ఎక్కడికి వెళ్తారు? వ్యాపారాలు మొదలైనవి చేయండి. బుద్ధిలో ఇవి గుర్తుండాలి.
ఇవన్నీ అంతమైపోనున్నాయి. మొదట మనం ఇంటికి వెళ్తాము, ఆ తర్వాత సుఖధామంలోకి వస్తాము. మీకు ఎంత సమయం దొరికితే అంత సమయం మీతో మీరు మాట్లాడుకోవాలి. ఎంతో సమయం ఉంది. 8 గంటలు వ్యాపారాలు చేసుకోండి, 8 గంటలు విశ్రాంతి కూడా తీసుకోండి. మిగిలిన 8 గంటలు ఈ తండ్రితో ఆత్మిక సంభాషణ చేసి వెళ్ళి ఈశ్వరీయ సేవను చేయాలి. ఎంత సమయం దొరికితే అంత సమయం శివబాబా మందిరంలోకి, లక్ష్మీనారాయణల మందిరంలోకి వెళ్ళి సేవ చేయండి. మందిరాలు అయితే మీకెన్నో లభిస్తాయి. మీరెక్కడికి వెళ్ళినా శివాలయాలు తప్పకుండా ఉంటాయి. పిల్లలైన మీ కొరకు ముఖ్యమైనది స్మృతి యాత్ర. స్మృతిలో ఎక్కువగా ఉంటే మీరు ఏది అడిగితే అది లభించగలదు. ప్రకృతి దాసిగా అయిపోతుంది. వారి ముఖం కూడా ఎంతో ఆకర్షించే విధంగా ఉంటుంది. ఏమీ అడగవలసిన అవసరం ఉండదు. సన్యాసుల్లో కూడా కొందరు చాలా పక్కాగా ఉంటారు. మేం బ్రహ్మంలోకి వెళ్ళి లీనమైపోతాము అన్న పక్కా నిశ్చయంతో కూర్చుంటారు. ఈ నిశ్చయంలో చాలా పక్కాగా ఉంటారు. మేము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాము అన్న అభ్యాసం వారికి ఉంటుంది. కానీ వారు తప్పుడు మార్గంలో ఉన్నారు. బ్రహ్మంలో లీనమయ్యేందుకు ఎంతగానో కష్టపడతారు. భక్తిలో సాక్షాత్కారాల కొరకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. తమ జీవితాన్ని కూడా ఇచ్చేస్తారు. ఆత్మహత్య అనేది ఉండదు, జీవహత్యయే ఉంటుంది. ఆత్మ అయితే సదా ఉంటుంది. అది వెళ్ళి ఇంకొక జీవితాన్ని అనగా శరీరాన్ని తీసుకుంటుంది. కావున పిల్లలైన మీరు సేవా అభిరుచిని ఎంతగానో ఉంచండి. అప్పుడు బాబా కూడా గుర్తుకొస్తారు. ఇక్కడ కూడా మందిరాలు మొదలైనవెన్నో ఉన్నాయి. మీరు యోగంలో పూర్తిగా ఉంటూ ఎవరికైనా ఏదైనా చెప్తే ఎటువంటి ఆలోచన రాదు. యోగం చేసేవారి బాణం పూర్తిగా తగులుతుంది. మీరెంతగానో సేవ చేయవచ్చు. మీరు ప్రయత్నించి చూడండి. కానీ మొదట నాలో మాయా భూతాలేవి లేవు కదా అని మీలో మీరు చూసుకోవాలి. మాయా భూతాలు ఉన్నవారు విజయవంతులు కాలేరు. సేవ అయితే ఎంతో ఉంది. బాబా అయితే వెళ్ళలేరు కదా. బ్రహ్మబాబా సేవకు ఎక్కడికి వెళ్ళేవారు కాదు కదా. ఎందుకంటే వారితో పాటు శివబాబా ఉన్నారు. ఈ తండ్రిని చెత్తలోకి ఎలా తీసుకువెళ్ళాలి? ఎవరితో మాట్లాడించాలి? శివబాబా ఉన్న సంగతి మానవ మాత్రలకు తెలియదు కదా. ఆ రథంలో ఎవరున్నారన్నది తెలీదు. కాబట్టి ఎలా పడితే అలా ఎక్కడికంటే అక్కడ అలాంటి చోటికి బ్రహ్మబాబా వెళ్ళేవారు కాదు. శివబాబా మనా చేశారంటే కట్టడి చేశారు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని. తప్పకుండా శివబాబా పర్మిషన్ తీసుకునే బ్రహ్మబాబా గేట్ నుండి బయటకు అడుగు పెట్టేవాళ్ళు అనమాట. సో బాబా అంటున్నారు, తండ్రి అయితే పిల్లలతోనే మాట్లాడాలనుకుంటారు. కావున పిల్లలు సేవ చేయాలి. ఆ తర్వాత ఆ సేవ చేసిన తర్వాత ఎవరికైతే నిశ్చయం కలుగుతుందో అలాంటి వారితో తండ్రి కలుస్తారు. సన్ షోస్ ఫాదర్ అన్న గాయనం కూడా ఉంది. తండ్రి పిల్లలను చురుకైన వారిగా చేశారు కదా. సేవా అభిరుచి ఉన్న మంచి మంచి పిల్లలు ఉన్నారు. మేము పల్లెటూర్లలోకి వెళ్ళి సేవ చేస్తాము అని అంటారు. తప్పకుండా చేయండి. కేవలం ఫోల్డింగ్ చిత్రాలు మీతో పాటు ఉండాలి అని బాబా అంటారు. చిత్రాలు లేకుండా ఎవరికైనా అర్థం చేయించటం కష్టం అనిపిస్తుంది. రాత్రింబవళ్ళు ఇతరుల జీవితాన్ని ఎలా తీర్చిదిద్దాలి, మాలో లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా తొలగించుకోవాలి, ఉన్నతిని ఎలా పొందాలి అన్న ఆలోచనయే ఉంటుంది. మీకు సంతోషం కూడా కలుగుతుంది. బాబా వీరు 8-9 నెలల పిల్లలు అని అంటారు. ఇలా ఎంతోమంది వెలువడతారు. త్వరగా సేవకు అర్హులుగా అయిపోతారు. తమ గ్రామాన్ని పైకి తీసుకురావాలని, తమ సహచరులైన సోదరుల సేవను చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానం ఇంటి నుండే ప్రారంభమవుతుంది. సేవా అభిరుచి ఎంతో ఉండాలి. ఒకచోట ఉండిపోకూడదు, చుట్టూ తిరుగుతూ ఉండండి. సమయం అయితే తక్కువగా ఉంది కదా. వారి పెద్ద పెద్ద ఆశ్రమాలు తయారవుతాయి. కొత్త ఆత్మ వచ్చి ప్రవేశిస్తుంది. తాను కూర్చొని ఏదో ఒక శిక్షణను ఇస్తుంది. అలానే ఆశ్రమాలు తయారైతాయి. దాంతో పేరు ప్రఖ్యాతమైపోతుంది.
ఇక్కడైతే అనంతమైన తండ్రి కూర్చొని కల్పపూర్వం వలె శిక్షణనిస్తారు. ఈ ఆత్మిక కల్పవృక్షం వృద్ధి నొందుతుంది. నిరాకారి వృక్షం నుండి ఆత్మలు నెంబర్ వారీగా వస్తాయి. శివబాబా యొక్క పెద్ద మాల లేక వృక్షం తయారై ఉంది. ఈ విషయాలన్నింటినీ స్మృతి చేయడం ద్వారా కూడా తండ్రియే గుర్తుకు వస్తారు. త్వరగా ఉన్నతి జరుగుతుంది. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తక్కువలో తక్కువ 8 గంటలు బాబాతో ఆత్మిక సంభాషణను చేస్తూ చాలా నెమ్మదితో నమ్రతతో ఆత్మిక సేవను చేయాలి. సేవలో విజయవంతులుగా అయ్యేందుకు లోపల మాయకు చెందిన ఎటువంటి భూతము ఉండకూడదు. 2, నేనేదైతే చేస్తున్నానో అదంతా వినాశనం అవ్వనున్నది. నేను నా ఇంటికి వెళ్ళనున్నాను, మళ్ళీ సుఖధామంలోకి వస్తాను అని మీతో మీరు మాట్లాడుకోవాలి. ఈరోజు వరదానము, సదా హర్షిత నిశ్చింత భవ. స్థిరమైన నిశ్చయం ద్వారా సహజ విజయాన్ని అనుభవం చేసుకునే సదా హర్షిత నిశ్చింత భవ. స్థిరమైన నిశ్చయం ద్వారా సహజ విజయాన్ని అనుభవం చేసుకునే సదా హర్షిత నిశ్చింత భవ. నిశ్చయానికి గుర్తు సహజ విజయము. కానీ నిశ్చయము అన్ని విషయాలలో కావాలి. కేవలం బాబాపై నిశ్చయం కాదు, స్వయంపై, బ్రాహ్మణ పరివారంపై, డ్రామాలోని ప్రతి దృశ్యంపై సంపూర్ణ నిశ్చయం ఉండాలి. చిన్న విషయానికే నిశ్చయం చలించేదిగా ఉండకూడదు. విజయపు భాగ్యం చలించజాలదు అన్న స్మృతి సదా ఉండాలి. ఇటువంటి నిశ్చయ బుద్ధి గల పిల్లలు ఏమైంది, ఎందుకైంది, ఇలా ఈ ప్రశ్నలన్నింటి నుండి కూడా అతీతంగా సదా నిశ్చింతగా సదా హర్షితంగా ఉంటారు. స్లోగన్, సమయాన్ని నష్టపరుచుకునేందుకు బదులుగా వెంటనే నిర్ణయం తీసుకొని దాన్ని తేల్చేయండి. ఏ విషయంలో అయినా కానీ సమయాన్ని నష్టపరుచుకునేందుకు బదులుగా వెంటనే నిర్ణయం తీసుకొని దాన్ని తేల్చేయండి. अच्छा, ఈరోజు అవ్యక్త ఇషారా 4వ పాయింట్. वर्तमान समय की सेवा में सफलता का विशेष साधन है वृत्ति से वायुमंडल बनाना. వర్తమాన సమయంలో సేవ యొక్క సఫలతకి విశేష సాధనం ఏంటి అంటే వృత్తి ద్వారా వాయుమండలాన్ని తయారు చేయడం. మన యొక్క వృత్తి ద్వారా వాయుమండలాన్ని తయారు చేయడం. आजकल के आत्माओं को अपनी मेहनत से आगे बढ़ना मुश्किल है, इसलिए अपने वाइब्रेशन द्वारा वायुमंडल ऐसा पावरफुल बनाओ जो आत्माएं स्वतः आकर्षित होते आ जाए. బాబా అంటున్నారు, ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆత్మలు తమ యొక్క కష్టంతో, తమ యొక్క శ్రమతో ముందుకు వెళ్ళడం కష్టం అనిపిస్తుంది. కాబట్టి మీ యొక్క వైబ్రేషన్స్ ద్వారా వాయుమండలాన్ని ఎంత పవర్ఫుల్గా తయారు చేయాలంటే ఆత్మలు స్వతహాగా ఆకర్షితమై రావాలి. अभी सेवा में सकाश देकर सबकी बुद्धियों को परिवर्तन करने की सेवा करो, तब सफलता आपके सामने स्वतः झुकेगी. ఇప్పుడు సేవ యొక్క సకాశిస్తూ అందరి బుద్ధులను పరివర్తన చేసేటువంటి సేవ చేయండి. అప్పుడు సఫలత మీ ముందు స్వతహాగానే వంగుతుంది. మీ కాళ్ళపైన సఫలత వస్తుంది. ఇప్పుడు అందరి బుద్ధుల్ని పరివర్తన చేయాలి. ఎలా? సకాశిస్తూ. దీనికోసం బాబా ఏమన్నారు? ఇప్పుడు వారి శ్రమ చేయాలి అని అనుకోరు, వారి శ్రమతో ముందుకు వెళ్ళాలని అనుకోరు. మీరు వృత్తి ద్వారా వైబ్రేషన్ని తయారు చేసినట్లయితే వాళ్ళు ఆ వైబ్రేషన్లో రాగానే వాళ్ళలో పరివర్తన వస్తుంది. సో అలాంటి వృత్తిని మనం తయారు చేసుకుని అలాంటి వాయుమండలాన్ని తయారు చేసే సేవని ఈరోజు చేద్దాం. अच्छा, ओम शांति.